హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి హనుమాన్ ట్రైలర్ అయితే రివీల్ అయిందనమాట. ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా ట్రైలర్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ట్రైలర్లోకి అయితే వెళ్దాం. హనుమాన్ ట్రైలర్ మాత్రం నిజంగానండి వేరే లెవెల్ ఉంది. నిజంగానే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇంపాక్ట్ కూడా, గ్రాఫిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరో ఎంట్రీ అయితే గాన ఒక ఫస్ట్ సముద్రంలో నుంచి అయితే ఎంట్రీ వస్తుందన్నమాట. అక్కడ ఏదో ఒక పవర్ ఉన్నట్టు అయితే మనకి చూపిస్తారు సముద్రంలో. అక్కడ లైటింగ్ అయితే ఉంటుంది, ఏదో ముత్యం లాగా దాంట్లో ఏదో ఉన్నట్టు అయితే మనకి చూపిస్తారనమాట. అది ఏందో మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇంకా మన విలన్ కూడా కొత్తగా ఉందన్నమాట. తను ఒక పవర్ అయితే కనుక అది జాకెట్ అయితే తయారు చేసుకుంటాడు అనమాట. అది వేసుకుంటే తనకు పవర్ వస్తుంది, లేదంటే లేదు అని అయితే చేసుకుంటాడు. అంటే నాకు రియల్గా పవర్ కావాలి, ఈ డ్రెస్ వేసుకుంటే పవర్ రావద్దు అనేసి నాకు రియల్గా పవర్ కావాలని అయితే చెప్తాను అనమాట. హనుమంతుడి పవర్ హీరోకి అయితే ఉంటుంది. హీరో వచ్చేసి తేజ సజ్జా అనమాట. హీరోకి అయితే ఉంటుంది అనమాట. హీరో మాత్రం ఇంకా బాగా మంచి మంచి పనులు చేస్తా అక్కడ మనకి చూపించారనమాట. ఫైట్ సీన్స్, మళ్ళీ ఒక పులి దగ్గర వాళ్ళిద్దరు రన్ చేసుకుంటూ వచ్చేటప్పుడు, అంటే పులి హీరో వచ్చి రన్ చేసుకునేది వచ్చేదైతే చాలా బాగుంది. కొంచెం ఏమంటే ఆర్టిఫిషియల్గా ఉందని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా ఇంకా వేరే మామూలుగా లేదండి. మనకి ఇంకొక ప్రపంచంలోకి అయితే తీసుకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళని మాత్రం చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే ఉందన్నమాట ఈ ట్రైలర్లో మాత్రం. ఈ మూవీ వచ్చేసి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుందంటే మనకి అంచనాలు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. నిజంగా ట్రైలర్ చూస్తేనే మనకి ఆటోమేటిక్గా గూస్ బంప్స్ వస్తాయి. హనుమాన్ అనగానే ఎవరికైనా గూస్ బంప్స్ రాకోకుండా ఉంటాయా అండి. హనుమాన్ ద పవర్ ఆఫ్ ద హనుమాన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనకి మెయిన్గా ఈ ట్రైలర్లో మాత్రం సౌండ్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ మాత్రం సూపర్ హైలైట్ అనిపించింది అనమాట. ఇంకా మనకి హీరో రావడం జరుగుతుంది. ఆ పవర్ నాకు కావాలి, ఆ పవర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు బతికుండొద్దు, ఆ పవర్ ఎక్కడ ఉందని సర్చ్ చేస్తా హీరో ఉండే ఊర్లోకి అయితే వస్తారనమాట. అనుకోకుండా హీరోతో ఫైటింగ్ చేసి తనైతే సముద్రంలోకి పడేస్తారనమాట. ఏమన్నా అప్పుడు తనకి ఇది కనిపిస్తుందేమో కానీ మనకి అది ట్రైలర్లో ముందు పెట్టారనమాట. అది కనిపిస్తుంది అనమాట. హనుమాన్ మాత్రం అక్కడ గ్రాఫిక్స్ చేసిన విధంగా అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. కొండ ఎత్తున్నాడు, అక్కడ వాటర్ ఫాల్స్ మొత్తం నేచర్ సూపర్ అయితే సూపర్ ఉంది అనమాట. ఫైటింగ్ జరుగుతుంది కానీ మనకు కొండ చివరిన అయితే కానీ ఒక ఊడ పట్టుకొని, ఒక హెలికాప్టర్ని అయితే పట్టుకొని దాన్ని ఎలాగైనా అంతం చేయాలన్నట్టు హీరో అయితే మనకి చూపించారనమాట ట్రైలర్లో మాత్రం. తనైతే ఊడతో పట్టుకొని ఇలా అయితే తిప్పుతాడనమాట హెలికాప్టర్ మాత్రం. ఈ ట్రైలర్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు. నిజంగానే హనుమాన్ మీద మూవీ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ గ్రాఫిక్స్ అయితే మాత్రం గుహలలో అట్లా అని మామూలుగా లేదండి. అడవి ప్రాంతంలో చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు తనకి హీరోకి అయితే తమ్ముడుగా చేశారు. ఆమె క్యారెక్టర్ ఎంతవరకు ఉందో మనం అయితే సినిమా చూడాలన్నమాట. ఓవరాల్ ట్రైలర్ మాత్రం అన్ని మొత్తం ఫైటింగ్ సీన్స్, అక్కడ ఉండే ఎమోషనల్గా ఫైటింగ్స్, హీరో ఎంట్రీలు బాగా అక్కడ మనకి అలాంటి గుహలలో చూపిస్తుంటే మనకి ఇంకా క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది అనమాట. అంటే ఏం జరుగుతుంది అంటే మనకి ఇది కన్నా హాల్లో చూస్తే కన్నా ఖచ్చితంగా మనల్ని వేరే ఒక ప్రపంచంలోకి అయితే తీసుకుపోతారని అయితే నాకు అనిపించింది అనమాట. ఈ మూవీ వచ్చేసి జనవరి 12th రిలీజ్ అవుతుంది కానీ ఆ రోజు గుంటూరు కారం కూడా ఉంది. ఈ రెండు చెప్పడానికి ఫస్ట్ గుంటూరు కారం అయితే చెప్తాను అనమాట, తర్వాత హనుమాన్ అయితే చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను, డోంట్ మిస్ ఇట్. ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మనం ఛానల్లో మూవీ రివ్యూస్ ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.